ఒకరిపై మరొకరు ప్రతీకారం తీర్చుకునేందుకు చేసే వ్యాఖ్యలతో అంతిమంగా సామాజిక మాధ్యమ సంస్థలు లాభపడుతున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. సోషల్ మీడియా వేదికగా వస్తున్న అసభ్యకర పోస్టులను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించేందుకు చట్టం అనుమతిస్తుందన్న కారణంతో వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగేలా అసభ్య పోస్టులు పెట్టడానికి వీల్లేదు. ఏది అసలైందో ఏది నకిలీనో గుర్తించలేకుండా ఫోటోలను మార్ఫింగ్ చేస్తున్నారు. డీప్ ఫేక్ ఫోటోలపైన పోలీసులు దృష్టి పెట్టాలని సూచించింది. అసభ్య అభ్యంతరకర పోస్టులను నిరోధించేందుకు ఇప్పటికే పోస్టు చేసిన వాటిని తొలగించేందుకు సామాజిక మాధ్యమ సంస్థలకు ఏమైనా సూచనలు చేశారా? అందుకు తీసుకున్న చర్యల వివరాలను కోర్టు ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. పోస్టులు పెట్టడంలో పిటిషనర్లు హద్దులు మీరారా అనడంలో సందేహం లేదని వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు, వారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికగా దూషిస్తూ అసభ్య పోస్టులు పెట్టిన వ్యవహారంపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం వైకపా సోషల్ మీడియా పూర్వ ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి, సిరిగిరెడ్డి అర్జున్ రెడ్డి, వైకపా సానుభూతి పరులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ఈ నెల 27కు వాయిదా పడింది. ఇప్పుడు అధికారం పోయిన వెంటనే మీరు చూస్తే అనునిత్యం మేము అభివృద్ధి చేయాలని ముందుకు పోతా ఉంటే, అభివృద్ధికి ఒక యజ్ఞమారిగా మేము ఆలోచిస్తా ఉంటే మా మీద ఎలాంటి సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టి మానసికంగా దెబ్బతీస్తూ మనల్ని బాధ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇది అందుకే చెప్తున్నా, మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నా, మీరేమీ చేయలేరు. నేను ఒకటే దేశంలో ప్రపంచంలో ఉండే చట్టాలన్నీ కూడా అధ్యయనం చేస్తా, డెమోక్రటిక్గా ఆలోచిస్తా. ఈ ఆడబిడ్డల క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనుకుంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదని హెచ్చరిస్తున్నా. దేనికైనా హద్దులుంటాయి. హద్దులు దాటి ఇష్టానుసారంగా చేస్తే చేతగాదని ఉంటే మాత్రం అది జరగదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఓసారి బాధ కలుగుతుంది. అనునిత్యం ఆలోచించినప్పుడు ఓసారి ఏంటి వీళ్ళు చేసే పనని. ఇంకొక విషయం కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజానికానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మన పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేయండి. యూట్యూబ్లు ఇవన్నీ చూసి, లేకపోతే ఎక్కడికక్కడ పాత ప్రభుత్వం చేసినటువంటి దరిద్రమైన పనుల వల్ల ఎక్కడికక్కడ డ్రగ్స్ వచ్చేసి, గంజాయి వచ్చి అత్యాచారాలు చేయడం ఏంటని అడుగుతున్నా. మీరు మనుషులేనని అడుగుతున్నా. మీకు మృగాలకి తేడా ఏంటని అడుగుతున్నా. వీళ్ళు ఏం చేయాలి? అదే ఆలోచిస్తున్న. చాలా సీరియస్గా ప్రజా చైతన్యం తీసుకొచ్చి ఉంటే మీది అప్పర్ హ్యాండ్ ఉంటుంది. నేరస్తుల కంటే మీరు ఇన్ఫీరియర్గా ఉంటే నేరస్తులది అప్పర్ హ్యాండ్గా ఉంటుంది.